కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంత అద్భుతమైన పథకం ఇది అంటే అసలు ప్రపంచంలోనే కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చే పథకము ఇది తప్ప ఇంకొకటి ఇలాంటిది లేనే లేదట. ఇలాంటి ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ కుట్ర పన్ని ఈ పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది. కేంద్ర బడ్జెట్ లో ఈ డబ్బులన్నీ ఉపాధి హామీ పనికి పేదవాళ్లకు ఇచ్చేస్తే బీజేపీ పార్టీకి ఏమీ లాభం లేదు, వాళ్ళ బినామీలకు ఏమీ లాభం లేదు. ఉపాధి హామీ డబ్బులు నేరుగా బీదవాళ్లకు వస్తాయి కాబట్టే వాళ్ళకి ఏ లాభము లేదు. కాబట్టే ఈ పథకానికి గండి పెడితే ఆ డబ్బులు మిగిలించుకొని వాళ్ళ బినామీలకు వాళ్ళ నాయకులకు ఇచ్చుకోవాలనేది బీజేపీ ఆలోచన.